శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. మనం ఏ పనులు చేయవచ్చు, ఏవి చేయకూడదు, ఏవి మంచివి, ఏవి చెడ్డవి అనేవి పెద్దలు తమ అనుభవం ద్వారా కొన్ని విషయాలు వివరించినారు. వాటిని గురించి చూద్దాం. ముఖ్యంగా బాలాతప, ప్రేతధూమో, వర్జ్యం భిన్నం తథాసనం, లోమాని దంతైర్నోత్పాటయేన్నఖాన్. మొట్టమొదటిది ఏమిటంటే బాలాతపహ, బాల ఆతపహ, లేత ఎండ, అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నటువంటి ఎండ. తర్వాత శవధూమము అంటే శవాలను కాల్చినప్పుడు వచ్చే పొగ. అదేవిధంగా పగిలిపోయినటువంటి వ్రక్కలైనటువంటి పీట, వీటిని విడిచివేయాలి అన్నారు. కానీ ప్రస్తుత కాలంలో ఆలోచించినట్టయితే లేత ఎండ చాలా మంచిది, దానివల్ల విటమిన్ డి లభిస్తుంది అని వైద్యులు, శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మరి ప్రాచీన కాలంలో ఇలా ఎందుకు భావించారో తెలియదు. ఇంకా గోళ్ళు, వెంట్రుకలు తెంపరాదు. గోళ్ళను కత్తిరించాలి కానీ తెంపకూడదు. అట్లాగే వెంట్రుకలను కూడా కత్తిరించాలి కానీ కొరక కూడా తెంపకూడదు. అలాగే దంతాలతో గోళ్ళు కొరకకూడదు. గోళ్లను తీసే సాధనంతో తీసివేయాలి కానీ వాటి కొరికి, దంతాలతో కొరికి తీసివేయకూడదు. ఇటువంటి పనులన్నింటినీ కూడా వదిలిపెట్టాలి అని పెద్దలు చెప్పినారు. ఇంకా లోష్టమర్ది, తృణఛేది, నఖ ఖాదీచయో నరహ, సవినాశం వ్రజత్యాశు శూచకో శుచిరేవచ. మొదటిది మట్టి గడ్డలను నలిపేవాడు. కొంతమందిని చూసినట్టయితే ఎప్పుడు కింద కూర్చొని ఆ మట్టి పెళ్ళలు తీసి, ఇప్పుడంటే మట్టి తగ్గిందనుకోండి కానీ మట్టి పెళ్ళలు తీసి దాన్ని ఇట్లా పని లేకుండా ఏదో నలుపుతూ ఉంటారు. అలాగే గడ్డిని తెంపేవాడు, గడ్డిలో కూర్చొని దానిలో హాయిగా ఆనందాన్ని అనుభవించకుండా గడ్డిని ముక్కలు ముక్కలుగా తెంపుతూ ఉంటారు. అలాగే గోళ్లను కొరికి తినేవాడు. గోళ్లను కొరకడం అనేది పనికిరాదు అనేదేమో మొదటి పై శ్లోకంలో చూసినాము. ఇక్కడ గోళ్లను కొరికి తినేవాడు. కొంతమంది గోళ్లను కొరికి వాటిని అలాగే నమిలి మింగేస్తారు, అట్లాంటి వాళ్ళు. తర్వాత చాడీలు చెప్పేవాడు, ఇతరుల మీద లేనిపోని చాడీలను చెప్పటం, కల్పించి చెప్పటం, ఎదుటి వాళ్ళ మనసు విరిగిపోయేటట్టుగా మాట్లాడటం. తర్వాత బాహ్య అంతర నైర్మల్యం లేనివాడు, బయట కానీ లోపల కానీ నిర్మలత్వం లేనివాడు. అంటే మురికిగా, అశుచిగా, అపరిశుభ్రంగా ఉండేవాడు, చెడు మనసు కలవాడు అని అర్థం. వీరందరూ కూడా త్వరగా మరణిస్తారు. కనుక ఈ పనులు చేయకూడదు అని పెద్దలు తమ అనుభవం ద్వారా మనకు వివరించినటువంటి విషయం ఇది. లోకా సమస్తా సుఖినో భవంతు.